ప్రజలు ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ డీజిల్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నానా తిట్లు తిడుతూ ఉన్నారు. పెట్రోల్ పంపుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. అయితే ఏ ఏ ప్రతిపక్షమైనా ఏ విపక్షమైనా ఇటువంటి అవకాశాలను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్లు లేదు. ప్రజలంతా పెట్రోల్ డీజిల్కి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఆ వారాంత పరికరాల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేరని చెప్పి ఆ పార్టీలో కీలక నేతలంతా ఎస్పీల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే కార్యక్రమం రెండోసారి. మరి ఇంత కీలకమైనటువంటి ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని పెట్టి దాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారో నాకు నిజంగా నిన్ననే ఆశ్చర్యం వేసింది. సీరియస్లీ వి జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఇటు అటు అయిందండి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ప్రతిపక్షంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు ఉండింటే వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానల్లో ఏం హెడ్డింగ్లు కనిపించలేదు తెలుసా? జనాల జీవితం మీద యుద్ధం ప్రకటించిన జగన్, యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం కూడా అనేవాళ్ళు కాదు, జనజీవనం మీద యుద్ధం ప్రకటించిన జగన్ అసమర్థ పాలకుడు, ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటాయి. ప్రజల కష్టాలు, ప్రజల జీవితాల గాల్లో దీపాలు అయ్యాయి. ఇలాంటి కథనాలు దాంట్లో మాట్లాడిన వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు. దాంట్లో ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వ అసమర్థత అనేవాళ్ళు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాసు, మా ప్రభుత్వం చేతగానితనం ఉంది, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీరు మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి, మా ప్రజలకు అన్యాయం చేయకండి అని చెప్పి రిజల్ట్ ఉందో లేదో అదంతా చేసు ఇంకా ఆ పార్టీ నాయకులు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కష్టాలు పడే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కష్టాలను డెఫినెట్లీ కెమెరాల ముందుకు తీసుకొని వచ్చి హైలైట్ చేసేవాళ్ళు, వాటిని మీమ్స్గా రీల్స్గా విస్తృతంగా సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడే కూడా ఎందుకు ఆ జనాల దగ్గరికి వెళ్ళడమో, ఇష్యూని హైలైట్ చేయడమో, ఇష్యూ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో సోషల్ మీడియాలో అయిపోతుంది, మీడియా సమావేశాలు అయిపోతుంది, అంతవరకే పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో వీళ్ళు ఎందుకు యాక్టివ్ కావడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎటు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు రిలాక్స్ అవుతున్నారా? ఎందుకు ఈ అవకాశాన్ని వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవడం లేదు అంటే సీరియస్లీ తెలియట్లేదు. ఎందుకని?